ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అని. ప్రస్తుతం నేను కరీంనగర్లోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉన్నటువంటి కట్ల శ్రీనివాస్ అనే వ్యక్తి ఇంటి వద్ద ఉన్నాను. ఈ రోజు ఇక్కడికి వచ్చిన సందర్భం ఏంటంటే, కట్ల శ్రీనివాస్ అనే వ్యక్తి ఒక అరుదైన వ్యాధి, ఒక అంతు చిక్కని వ్యాధి, ప్రపంచంలో మెడిసిన్ లేని వ్యాధితో బాధపడుతున్నాడు. అదే కండర క్షీణత వ్యాధితో బాధపడుతున్నాడు. 4 దశాబ్దాలుగా ఎటు కదలలేక, అంటే కనీసం తన వేళ్ళు కాళ్ళు ఇలా కదపలేక 4 దశాబ్దాలుగా 4 గోడల మధ్య నలిగిపోతున్నాడు. అయితే ఆయన బాగోగులు తన అమ్మ నాన్న చూసుకునేవారు. ప్రస్తుతం ఆయన వయసు 55 ఏళ్ళకి వచ్చింది. వారి నాన్న 2015లో కాలం చేశారు. అమ్మ వృద్ధాప్యం రావడంతో అతని బాగోగులు చూసుకోవడానికి కూడా ఎవరు లేకపోవడంతో ఒక మహిళ, పద్మ అన్న మహిళ ఆయన చేరదీసింది. అతను కండర క్షీణత వ్యాధిగ్రస్తుడని తెలిసినప్పటికీ కూడా ఆ మహిళ ముందడిగేసి ఆయన పెళ్లి చేసుకొని స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ఎంతోమంది సూటిపోటి మాటలు అన్నప్పటికీ కూడా అవన్నీ ఏమీ పట్టించుకోకుండా 5 సంవత్సరాలుగా ఆయనకు సేవలు చేస్తూ తన జీవితాన్ని త్యాగం చేసిన మహిళ. అయితే ప్రస్తుతం ఆ కుటుంబం ఆర్థిక స్థితిగతులు బాగలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎంతోమంది నాయకులు కలిసినా, ఎంతోమంది ప్రభుత్వాలకు అర్జీ పెట్టుకున్నప్పుడు కూడా లాభం లేకుండా పోయింది. ప్రస్తుతం ఆ కుటుంబం చాలా ఆర్థిక పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతుంది. అసలు ఈ వ్యాధి ఎప్పుడు ఆయనకు రావడం జరిగింది, ఎన్ని ఏళ్ళుగా బాధపడుతున్నాడు, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, ఆ కుటుంబ పరిస్థితి ఎలా ఉంది. అదేవిధంగా ఒక మంచి పాయింట్ చెప్తాను ఏంటంటే, కండర క్షీణత వ్యాధి అనేది లక్షల్లో ఒకరికి వస్తుంది. అయితే ఈ వ్యాధికి మెడిసిన్ లేకపోవడంతో కట్ల శ్రీనివాస్ అనే వ్యక్తి ముందడిగేసి, నా శరీరాన్ని నేను ఇచ్చేస్తాను, నా శరీరంపై పరిశోధన చేసి కండర క్షీణత వ్యాధిగ్రస్తులకు మెడిసిన్ తయారు చేయండి అన్నట్టుగా ఆయన ఒక అప్పీల్ కూడా చేస్తున్నాడు. సో లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి కట్ల శ్రీనివాస్ ఈ కండర క్షీణత వ్యాధితో ఎలా బాధపడుతున్నాడు, ఆ కుటుంబ పరిస్థితి ఎలా ఉంది, అన్ని విషయాలు లోపలికి వెళ్ళి తెలుసుకుందాం రండి. నేను కట్ల శ్రీనివాస్ ఇంటి లోపలికి వచ్చాను. మీరు విజువల్స్ చూసుకోవచ్చు కట్ల శ్రీనివాస్ని. ఈయనే కండర క్షీణత వ్యాధితో 4 దశాబ్దాలుగా మంచానికే పరిమితమైన వ్యక్తి. ఈయన 4 గోడల మధ్య 4 దశాబ్దాలుగా గడుపుతున్నాడు. ఒకసారి ఆయన మాటలో విందాం. ఎప్పుడు ఈ వ్యాధి ఉందని చెప్పేసి గ్రహించాడు, 4 దశాబ్దాలుగా తను ఏం కోల్పోయాడు, ఒక మహిళ తన జీవితాన్ని త్యాగం చేసి ఆయన జీవితంలోకి అడుగు పెట్టింది. ఇవన్నీ విషయాలను అసలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు మాట్లాడదాం ఆయనతో. సార్ నమస్కారం. సార్ శ్రీనివాస్ గారు నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను, పర్వాలేదు సార్. అసలు అంతు చిక్కని వ్యాధి, ప్రపంచంలో ఈ వ్యాధికి మెడిసిన్ అంటూ లేని వ్యాధి. అసలు ఈ వ్యాధి మీరు ఎప్పుడు గ్రహించారు సార్? ఏ సమయంలో, ఏ వయసులో మీరు గ్రహించడం జరిగింది? ఇది నేను 10వ తరగతి చదువుతున్న రోజుల్లో, అంటే 1985-86 సంవత్సరంలో నాకు ఒక టైఫాయిడ్ అనేటువంటి జ్వరం రావడం జరిగింది. అది 3 దఫాలుగా, అంటే 30 రోజులు. దాని తర్వాత వీక్నెస్ అయిపోయాను. ఆ తర్వాత నాకు నడక ప్రాబ్లం మొదలైంది. నేను కరీంనగర్లో ఉన్న డాక్టర్లు అందరి దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకుంటే, ఇది మాకు అంత చిక్కడం లేదు, మీరు హైదరాబాద్ లాంటి పెద్ద నగరాల్లో చేయించుకోమని చెప్పారు. నేను మా నాన్నగారిని తీసుకుని హైదరాబాద్కి వెళ్ళాను. అక్కడ మెడినోవా నిమ్స్ హాస్పిటల్లోకి వెళితే నా పరిస్థితిని చూసి, నా యొక్క నడకని చూసి వాళ్ళు నా శరీరంలో బయాప్సీ చేశారు. దాని తర్వాత నిమ్స్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏమిటంటే, మీకు కండర క్షీణత వ్యాధితో బాధపడుతున్నారు అనేటువంటిది కొన్ని నిర్ధారణ చేయడం జరిగింది. దీనికి చికిత్స
భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడ లేదని చెప్పారు. సో నేను కొన్ని నెలల పాటుగా ఆత్మన్యూనతలోకి వెళ్ళిపోయాను. దాని తర్వాత నేను నా తోటి మిత్రులు మరియు నాకు ఉన్నటువంటి కుటుంబ నేపథ్యంలో వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండడం, నాకు ఈ వ్యాధి రావడం ఏమిటి అని నేను కొద్దిగా మానసికంగా కృంగిపోవడం కూడా జరిగింది. తర్వాత నాకు నేనే కోలుకొని ఒక 6 నెలలు 1 సంవత్సరంకి ఈ వ్యాధి ఏమిటి, ఈ శరీరంలో ఇలాంటి రోగం నాకు ఎందుకు వచ్చింది అని నేను మదన పడ్డాను. దాని తర్వాత నేను ధ్యానము, ప్రాణాయామము, యోగా అనేటువంటి ఒక కొత్త ఒడంబడికను నేను దాని దగ్గర చేసుకొని అటువైపు నేను ప్రయాణం చేశాను. తర్వాత ఈ వ్యాధిని దొరకపట్టాలి, ఈ వ్యాధిని అంతు చూడాలనేటువంటి ఒక ఆలోచనను పెట్టుకొని నా జీవితాన్ని కొనసాగించాను. అప్పటికే నాకు 18 సంవత్సరాలు వచ్చాయి. నేను ఇంటికి పరిమితం అయిపోయాను. కాళ్ళు చేతులు బాగా వీక్నెస్ అయిపోయాయి, చచ్చుబడిపోయాను. అయినప్పటికీ మొక్కవోని ధైర్యంతో అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నేను ప్రాణాయామం, యోగా అవి చేస్తూ మా అమ్మా నాన్నలు చేసేటువంటి సేవతో ప్రతిరోజు నేను గడుపుకుంటూ వస్తున్నాను. నేను ఇప్పుడు మధురానగర్ హౌసింగ్ బోర్డుకు దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతంలో మా నాన్నగారు కట్టిన ఇంట్లో ఉన్నాను. ఇది తర్వాత మా నాన్నగారు 2017 వరకు నాకు స్నానం చేయించడం, లొంగి కట్టడం, మా అమ్మ అన్నం తినిపించడం, పడుకోబెట్టడం, లేవటడం ఇది జరుగుతుంది. ఒకసారి శ్రీనివాస్ గారి మీకు చూపిస్తాను. అతను వ్యాధి కండర క్షీణత అంటే చాలా మంది కూడా తెలియదు ఈ వ్యాధి అనేది ఉంటుందా అని చెప్పేసి. మీకు ఒకసారి లైవ్ చూపిస్తాను, చూడండి సార్. ఒకసారి మీ మూమెంట్ ఇవ్వండి సార్. లెగ్స్ పట్టాలి ఎవరన్నా. ఓకే, కాళ్ళు చేతులు కూడా ఆయన జస్ట్ ఇలా కలుపుతున్నాడు. కాళ్ళు అయితే ఎవరు సపోర్ట్ ఉంటేనే కాళ్ళు కదులుతాయి. ఇది శ్రీనివాస్ గారి పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి ఇది. 4 దశాబ్దాలుగా ఇదే సిచ్యువేషన్. కనీసం ఆయన చేతులు, ఆయన కాళ్ళు కదపలేని సిచ్యువేషన్తో మంచానికి పరిమితమై బాధపడుతున్నాడు. అయినా మొక్కువని ధైర్యంతో ఆయన చేసేటువంటి ప్రయత్నాలు అన్ని చేస్తున్నాడు. సో సార్, అయితే అమ్మ వాళ్ళు నాన్న ఉన్నప్పుడు మీరు అందరికి మీకు సహాయం చేయడం జరిగింది, మొత్తం మీరు చూసుకోవడం జరిగింది. చిన్న పిల్లవాడిని చూసుకున్నట్టు చూశారు మొత్తం ఏదైనా మిమ్మల్ని బాత్రూమ్ తీసుకెళ్ళడం కానీ, తినిపించడం కానీ, స్నానం అన్ని కూడా ఇంట్లో పేరెంట్స్ చేయడం జరిగిందంటండి. అయితే నాన్నగారు, శ్రీనివాస్ గారి నాన్నగారు 2017లో కాలం చేశారు. అయితే అమ్మ కూడా వృద్ధాప్యం రావడంతో ఆయన ఒంటరిగా మిగిలిపోయాడు. ఆయనకు అర్థం కాని పరిస్థితిలో నెలకొన్న సమయంలో ఒక మహిళ ఆయన జీవితంలోకి వచ్చిందండి. చెప్పండి సార్, ఎలా, ఎప్పుడు చూసింది, అసలు ఎందుకు మిమ్మల్ని వివాహం ఆడింది? మా నాన్నగారు ఒక సంవత్సరం లోపు 2017లో వెళ్ళిపోతున్న కాలానికి ముందు మా ఎదురింట్లో ఒక స్త్రీమూర్తి వచ్చింది. మా ఇంట్లో సాధారణంగా చిన్న చిన్న పనులు అవి చేయడము, ఎదురింట్లోనే ఉంది కాబట్టి రావడం పోవడం జరిగింది. ఆ తర్వాత నాకు అప్పుడప్పుడు మా నాన్నకి, మా అమ్మకి, నాకు చిన్న చిన్న సఫర్ చర్యలు చేయడం కూడా జరిగింది. దాంతోపాటు మా నాన్నగారు వెళ్ళిపోయిన తర్వాత నా పరిస్థితిని చూసి ఇలాంటి వారికి సేవ చేయాలనేటువంటి ఒక కుతూహలాన్ని పెట్టుకొని తన జీవితాన్ని త్యాగం చేసి నాలాంటి కండరక్షీణత వ్యాధిగ్రస్తునికి తన జీవితాన్ని అర్పించడం జరిగింది. నన్ను వివాహం చేసుకుంటానని వాళ్ళ అమ్మా నాన్నలని ఒప్పించి, తర్వాత మా వాళ్ళని కూడా ఒప్పించి నన్ను వివాహం చేసుకొని నాకు నిరంతరము నాకు ప్రతిరోజు సేవలు చేస్తూ ఒక చిన్న చంటి పిల్లవాడిని చూసుకున్నట్టుగా చూసుకుంటుంది. ఆమె పేరు పద్మ. ఓకే సార్, మీకు మరి ఏమనిపించింది సార్? అంటే మీరు 4 గోడలకే పరిమితం అయ్యానే, నా జీవితంలో ఎన్నో కోల్పోయాను అని మీరు బాధపడుతున్న సమయంలో ఆ మహిళ రాగానే మీకు ఏమనిపించింది సార్? ఆ సందర్భంలో మీ ఫీలింగ్? జీవితము లేదు అనుకున్నాను. ఒక వ్యాధితో 4 గోడల మధ్య బతికి 4 గోడల మధ్య ప్రపంచానికి దూరంగా నేను మరణిస్తాను అన్నటువంటి ఒక బాధలో ఈ మహిళ రావడం అనేది ఏంటంటే నాకు ఒక దివ్యమైన ఆనందం, ఒక ప్రపంచం నుంచి కొత్త వెలుగు నా వైపు చేరిందా అనేటువంటి ఆనందం వచ్చేసింది. ఆమె రావడంతో నా జీవితంలో ఒక ఆనందం, ఒక అద్భుతం, ఒక మార్పు వచ్చేసింది. నాకంటూ ఒక వ్యక్తి భగవంతుడు పంపించాడా అని నేను ఆమెని దగ్గరికి తీసుకోవడం జరిగింది. ఆమె నాకు తల్లి, తండ్రి, భార్య కూడా ఇప్పుడు. ఓకే, మరి మీ ఆర్థిక స్థితిగతులు ఏంటి సార్? ప్రస్తుతానికి నాకు ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆసరా పెన్షన్ ద్వారా నా జీవితం గడుపుతుంది. సాధారణంగా తెలిసిన వాళ్ళు తృణమో పనమో ఇవ్వడము, తర్వాత దాతల నుంచి ఏమైనా చిన్న సహాయం అందడం వల్ల వాటిని నేను కుటుంబానికి ఖర్చు పెట్టుకోవడం జరుగుతుంది. ఇదే నాకు ఆదాయము, వేరే ఉపాధి అంటూ ఏదీ లేదు.
రీసెంట్లీ గడిచిన ఒక 6 నెలల నుంచి మా పద్మ, నా భార్య, ఆమె కర్రీ పాయింట్కి వెళ్ళి అక్కడ వంటలు చేయడము, దాంతోపాటు రోజుకు 300 రూపాయల కూలీతో నాకు అన్నం పెడుతూ నన్ను కాపాడుకుంటుంది. ఓకే సార్, అంటే మీరు ఈ విషయం పైన ఎప్పుడన్నా నాయకులు కానీ ప్రభుత్వం కానీ అర్జీ పెట్టుకున్నారా? వాళ్ళు ఏమన్నారు అసలు? చాలా సార్లు నేను స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి నా యొక్క అభ్యర్థనను, నా యొక్క బాధను విన్నవించుకోవడం జరిగింది. రీసెంట్లీ ఒక 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 నెల రోజుల క్రితం ఒక నాయకుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు దయచేసి నా పరిస్థితి ఇలా ఉంది, నాకు భిక్ష ఇవ్వండి అని నేను వారిని అభ్యర్థించడం జరిగింది. కానీ నేను వాళ్ళ కాళ్ళ వెళ్ళ పడ్డప్పటికి కూడా నాకు వాళ్ళ నుంచి ఎలాంటి ఆదరణ రాలేదు. నిరాదరణకు గురై నేను సైలెంట్గా ఉండిపోయాను. అధికారులు కూడా నన్ను పట్టించుకోకపోవడం చాలా బాధాకరంగా ఉంది. 40 సంవత్సరాల నా యొక్క ఈ కండరక్షణత వ్యాధితో బాధపడుతున్న నేను మొన్ననే తమిళనాడులో జరిగినటువంటి ఒక సినిమా యాక్టర్ నెపోలియన్ వారి పుత్రుడు అయినటువంటి ఒక కండరక్షణత వ్యాధి బాధితుడిని అక్కడ ఉన్నటువంటి ఒక మహిళ ఇష్టపడి వివాహం చేసుకొని ఇప్పుడు తమిళనాడులో కాదు భారతదేశంలో కూడా ఒక చారిత్రాత్మకంగా మిగిలిపోయింది. ఆమె అతన్ని వివాహం చేసుకున్న తర్వాత ప్రముఖ తమిళనాడు సినిమా నటి ఖుష్బు వారిని ఇంటర్వ్యూ చేయడం, వారికి ప్రజాదరణ లభించింది, భారతదేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా. మరి అలాంటి పరిస్థితులలో నన్ను వివాహం చేసుకున్నటువంటి నన్ను అటు ప్రభుత్వ అధికారులు కానీ, తర్వాత ఇంకా స్వచ్ఛంద సంస్థలు కానీ, ప్రభుత్వం కానీ ఆదుకోకపోవడం, మరి నాయకులు రాకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇలాంటి వ్యాధితో బాధపడుతూ కదలలేని పరిస్థితుల్లో ఉన్న నన్ను వివాహం చేసుకున్న మాకు ఆదరణ లభించాలి, మాకైనా సహాయం కావాలి. నాయకులు కానీ, తర్వాత సినిమాకు సంబంధించిన వాళ్ళు కానీ, ఇంకెవరైనా పెద్ద పెద్ద నాయకులు మా పరిస్థితిని గమనించాలి, నా యొక్క అవస్థ, శరీరంలో ఉన్నటువంటి అవస్థను గమనించాలి. నేను ఇప్పటికి కూడా ప్రాణాయామం, యోగా చేసుకుంటూ జీవిస్తున్నాను. దయచేసి నన్ను దృష్టిలో పెట్టుకొని సహాయం అందించాలి, నన్ను కాపాడుకోవాలని నేను ఈ సమాజానికి, ఈ ప్రభుత్వానికి, ఈ దేశానికి నేను విన్నవించుకుంటున్నాను. అంటే కండరక్షీణత వ్యాధి అనేది చాలా మంది కూడా తెలియదు సార్. బయట ఇట్లా ఈ వ్యాధి ఉంటుందని చెప్పి చాలా మంది కూడా తెలియదు. ఇట్లా అంటే లక్షల్లో కొందరికి వచ్చే వ్యాధి ఇది, ఈ కండరక్షీణత అనేది. ఇట్లా మీలా కూడా కొంతమంది బాధపడుతుంటారు కదా సార్. అంటే వాళ్ళు మీరు ఏం బాధపడుతుంటారు సార్? లోపల ఎలాంటి క్షోభ అనుభవిస్తారు మీరు ఈ వ్యాధితో? అలాంటి కండరక్షీణత వ్యాధి గ్రస్తులతో ముఖ్యంగా ప్రపంచానికి దూరంగా ఉండడం జరుగుతుంది. 4 గోడలపై పరిమితమైపోయి ఒక దీనమైన అవస్థను అనుభవిస్తున్నాం మేమందరం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కండరక్షీణత బాధితులందరూ కూడా గోడలకే, 4 గోడల మధ్య బల్లకే పరిమితమై బాధపడుతున్నారు. మిగతా వ్యాధులతో బాధపడే వాళ్ళు ప్రపంచాన్ని చూస్తారు, బయటికి వెళుతారు, రోడ్ల మీద నడుస్తారు, అటు ఇటు బయటికి వెళ్ళొచ్చు, ఊర్లు తిరగచ్చు. కానీ మాలాంటి వాళ్ళకి మాత్రం ఎలాంటి బయటికి వెళ్ళే అవకాశం లేదు. నేను బయటికి వెళ్ళాలంటే నన్ను 4 మొయ్యాలి, అంబులెన్స్లో తీసుకెళ్ళాలి. ఎటన్నా ఊరికి వెళ్ళాలన్నా, ఎటన్నా హాస్పిటల్కి వెళ్ళాలన్నా అంబులెన్స్లో వెళ్ళాలి. కానీ మాలాంటి ఒక బాధితుల క్షోభ వర్ణనాతీతం, అది చెప్పడానికి కూడా లేదు. ఇప్పుడు 4 మనుషుల్ని వెళ్ళి బయట చూద్దామన్నా, 4 గోడల రోడ్లు చూడాలన్నా, లేకపోతే సిటీలోకి వెళ్ళి చూడాలన్నా కానీ ఎలాంటి అవకాశం లేదు. ఇలాంటి మేము బాధను అనుభవిస్తున్నాం. మా వేదన వర్ణనాతీతం. ఓకే, శ్రీనివాస్ గారికి ఈ వ్యాధి రావడంతో నాలాగా ఎన్నో వేల మంది, చాలా మంది కూడా ఈ వ్యాధితో బాధపడుతున్నారు, మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. అలాంటి వారి కోసం నా శరీరాన్ని త్యాగం చేస్తాను, పరిశోధకులు ఈ ఈ కండరక్షీణత వ్యాధి గురించి నా శరీరాన్ని త్యాగం ఇస్తాను, నా శరీరాన్ని మీరు ఆ పరిశోధన చేసి ఇలాంటి వ్యాధిగ్రస్తులకు ఒక మెడిసిన్ కనిపెట్టినట్టుగా కూడా ముందుకు రావడం అనేది నిజంగా చాలా అభినందనీయం. అసలు ఎందుకు సార్ ఈ ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? ముఖ్యంగా ఎవరైతే కండరక్షీణత వ్యాధితో బాధపడుతున్నారో వారందరికీ ఒక వచ్చేటువంటి భవిష్యత్తులో ఒక మందు తయారు కావాలి, ఒక మెడిసిన్ తయారు కావాలి. కాబట్టి నా శరీరాన్ని నేను అప్పగించడానికి సిద్ధంగా ఉన్నా. నా శరీరం మీద పరిశోధనలు చేయండి, డాక్టర్లైనా, యూనివర్సిటీలైనా, అది ఎయిమ్స్ లాంటి సంస్థలకు నా శరీరాన్ని అప్పచెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దీని ద్వారా ఏమవుతుందంటే నా శరీరం మీద పరిశోధన జరుగుతుంది, బ్రెయిన్లో పరిశోధన జరుగుతుంది.
నా మెదడు ఏం చేస్తుంది, మరి ఎందుకు వ్యాధి వచ్చింది, దాని పూర్వపరాలు ఏమిటి, అలాంటి వాటి మీద పరిశోధన చేసి ఏదైనా మందు కనుక్కొని ఈ వ్యాధిగ్రస్తుల నుంచి వాళ్ళు ఆరోగ్యవంతులు కావాలనేది నా ఒక ఆలోచన. నా శరీరాన్ని అప్పచెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ప్రభుత్వాలు కూడా ముందుకు రావాలని కోరుకుంటున్నా. కండర క్షీణత వ్యాధిగ్రస్తుడు కట్ల శ్రీనివాస్ కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహిళ పద్మ గారు ప్రస్తుతం నాతో ఉన్నారు. ఒకసారి ఆమెతో మాట్లాడదాం. అమ్మ నమస్కారం అమ్మ. నిజంగా మీకు చాలా అభినందనీయం. మీరు ఎందుకంటే అతను కండర క్షీణత వ్యాధిగ్రస్తుడు తెలిసినప్పటికీ కూడా మీరు ఆయన పెళ్లి చేసుకోవడం అనేది చాలా అభినందనీయం. అసలు ఎప్పుడు పరిచయము, మీరు ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, ఎందుకు చేసుకున్నారు? అసలు నేను ఇంట్లో పనిచేసేది అన్నప్పుడు అమ్మ నాన్న ఇద్దరు ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరు చేస్తుండే వాళ్ళు. నాన్న ఎక్కువ సేవలు చేసేది, పడుకోబెట్టుడు, లావట్టుడు, స్నానం చేయించుడు అయినా కూడా ఆయననే చేసేది. వాళ్ళ నాన్ననే ఉన్నప్పుడు నేను ఇంట్లో పనిచేసేదాన్ని. ఎదురింట్లోనే ఉంటాము. కరోనా టైంలో ఎవరు రాలేదు, ముట్టుకోలేదు. పట్టుకునే టైంలో అతను చూస్తే బాధ అనిపించింది నాకు. ఎవరు వస్తలేరు, ముట్టుకుంటలేరు, పట్టుకుంటలేరు. నేను కూడా ఒక్కదాన్నే ఉన్నా. ఆయన కోసం జీవితం త్యాగం చేసి పెళ్లి చేసుకోవాలా, ఆయనకుండి సేవలు చేయాలని చేసుకున్నా. అంటే ఇది చేసుకున్న సమయంలో మిమ్మల్ని ఎవరైనా అనడం జరిగిందా? ఎందుకమ్మా అవసరం వాళ్ళు చేసుకోవడం? ఖచ్చితంగా అనే ఉంటారు ఎవరైనా ఒకరు సూటికి మోటు మాట్లాడు సందర్భాలు ఉన్నాయా? అట్లా అన్నారు. కాళ్ళెక్కలైన ఎందుకు, గాయనం చేసుకున్నాడు ఎందుకు, చేసుకుంటే బాగుండదు కదా, చేసుకుంటే మంచిగా చేసుకోవాలని గాయనం చేసుకుంటే ఏమవుతుంది, ఆయనకు సేవలు చేయాలి అంటే ఆయన కూడా సేవలు చేసిన మంచిగా నేను చేసుకుంటా అని నేను చెప్పిన. ఓకే. ఇప్పుడు 4 సంవత్సరాలు మీరు ఆయనకు సేవలు చేస్తున్నారు. 4 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు 4 ఏళ్ళు 5 సంవత్సరాలు పడుతుంది. ఇక అప్పటి నుండి చేస్తున్నా. ఇప్పుడు ఈ మధ్యలో మాకు ఎల్లుబాటు అయితే లేదు 4,000. అందుకోసమైనా నేను పని చేయడానికి పోతున్నా, వంట చేయడానికి. ఇంట్లో చూసుకున్నాడు కొంచెం ఇబ్బంది అవుతుంది. 4,000 పింఛన్తోనే ఎల్లుబాటు అయితే లేదు మాకు. మీరు ఏం కోరుకుంటారమ్మా ఫైనల్ గా? మాకు ఎవరన్నా సాయం చేయాలి, లేకపోతే గవర్నమెంట్ ఎవరన్నా ఇప్పియాలని కోరుకుంటాను. బాగా ఇంట్లో ఎల్లుబాటు అయితే లేదు. ఆయన చూసుకున్నాడు. ఇక 4,000తోనే మాకు ఎల్లుబాటు అయితే లేదు. 4,000 పింఛన్ తోటి ఇంట్లో అవి ఇవి అన్ని తెచ్చుకోవడం ఇబ్బంది అవుతుంది అని అందుకోసమే ఈ మధ్యలో 6 నెలల నుండి పనికి వెళ్తున్నా. ఇంట్లో ఈయనకు ఇబ్బంది అవుతుంది ఇప్పుడు. ఇది మొత్తానికి కట్ల శ్రీనివాస్ కండర క్షీణత వ్యాధిగ్రస్తుడు. ఆయన యొక్క దీన పరిస్థితి ఇది. ప్రస్తుతం మొన్నటి వరకు కూడా అంత కొంత పూట గడిచింది, కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో తమ పూట గడవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. సో అందుకోసం ఎవరైనా దాతలు ముందుకు వచ్చి తమకు ఎంతో కొంత సహాయం చేయాలన్నట్టుగా వాళ్ళు ఆర్జిస్తున్నారు. అదేవిధంగా నాయకులు, చాలా మంది నాయకులు ఉన్నారు. అదేవిధంగా ప్రభుత్వం ఇలాంటి వారిని, కట్ల శ్రీనివాస్ ఇలాంటి వారిని, వ్యాధిగ్రస్తుల్ని పరిగణలోకి తీసుకొని వారు కూడా ప్రభుత్వం నుండి ఎంతో కొంత సహాయ నిధుల కింద వారికి ఎంతో కొంత అమౌంట్ సమకూర్చాలన్నట్టుగా సుమన్ టీవీ కోరుకుంటుంది. ఇటీవల కాలంలో తమిళ యాక్టర్ నెపోలియన్ కుమారుడు కూడా ఇలాంటి వ్యాధితోనే బాధపడుతున్నాడు. అయితే అతన్ని చేసుకోవడానికి ఒక మహిళ ముందుకు వచ్చింది, పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఆ వీడియో అనేది చాలా ట్రెండింగ్ ఉంది. వరల్డ్ వైడ్ కూడా ఆ వీడియో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అందరూ ఆ వీడియో గురించే సంభాషించుకుంటున్నారు. అలాంటి సందర్భంలో తెలంగాణలోను ఈ మహిళ పద్మ కండర క్షీణత వ్యాధిగ్రస్తుడు అని తెలిసినప్పుడు కూడా ఈ మహిళ కూడా అలానే ముందుకు వచ్చి 4 సంవత్సరాల కిందనే ఆయన పెళ్లి చేసుకుంది. కానీ ఈ మహిళ, ఇలాంటి మహిళలను కూడా మనం ప్రోత్సహించాలి. అదేవిధంగా ఇలాంటి కుటుంబాలను ప్రభుత్వాలు ముందుకొచ్చి ఆదుకోవాలన్నట్టుగా సుమన్ టీవీ కోరుకుంటుంది. కెమెరా పర్సన్ కుమార్తో అనిల్, సుమన్ టీవీ, కరీంనగర్.